ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. నీట్ 2024 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరికీ మన 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 ఛానల్ తరపు నుంచి అయితే ఫ్రీ గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. సో ఎలాంటి మెంటర్షిప్స్ అయితే లేవు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకైతే వీడియోస్ రూపంలోనే కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు, మీకు సీట్స్ వచ్చేంత వరకు నేనైతే గైడ్ చేశాను ఫ్రెండ్స్. కేవలం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆప్షన్లో పెట్టుకోండి. సో తరచూ వీడియోస్ చూడండి అంతే. సో ఈ వీడియోలో ఏంటి అంటే, సో నీట్ 2024 కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి మ్యాండేటరీ సర్టిఫికేట్స్ ఏం కావాలి అండ్ ఎలాంటి సర్టిఫికేట్స్ ఇంకా అవసరం పడతాయి, ఇప్పటివరకు తీసుకున్నటువంటి సర్టిఫికేట్స్ ఏంటి, ఇప్పుడు ఏం సర్టిఫికేట్స్ తీసుకోవాలి, ఇప్పుడు ఇక్కడ అప్లై చేసుకుంటే మనకు ఆ సర్టిఫికేట్స్ ఆన్ టైంకి కౌన్సిలింగ్ టైంకి అందుతాయి. సో అనేది ఈ వీడియోలో మనమైతే డిస్కషన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. అండ్ మీరైతే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి మన వీడియోస్ని. సో వాళ్ళకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎలాంటి మెంటర్షిప్స్ అయితే లేవు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేనైతే మీకైతే గైడెన్స్ అయితే ఇస్తాను, ఫుల్ ఫ్రీగా అనమాట. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైమ్ లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఆ సర్టిఫికేట్స్ అన్నీ చూసే ముందు మీకు అందరికీ ఒక విన్నపం అనమాట. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి సర్టిఫికేట్స్ వచ్చేసి ఎందులో అప్లోడ్ చేయాలి అంటే, మనకి ఇదివరకు అయితే నీట్ ఎగ్జామ్ అనేది సో మనకి NT వాళ్ళు కండక్ట్ చేశారు కదా, సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు. సో వీళ్ళు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి కౌన్సిలింగ్ అనేది మనకి ఏం చేశారంటే, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ వీళ్ళు చూసుకుంటారు. అండ్ మిగతా స్టేట్ వైడ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి సంబంధించినటువంటి ఏదైతే వైఎస్ఆర్ UHS ఇన్ AP అండ్ KNR UHS ఇన్ తెలంగాణ ఉన్నాయో, సో ఇవి రెండు చూసుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సో మనము ఇప్పుడు సర్టిఫికేట్స్ చూడబోతున్నాం కదా, ఏమేమి సర్టిఫికేట్స్ మ్యాండేటరీగా ఉండాలి, సో ఏమేమి అంతగా అవసరం లేదు, సో ఏ సర్టిఫికేట్స్ ఉంటేనే మనని కౌన్సిలింగ్కి అలౌ చేస్తారు అనేది చూడబోతున్నాం కదా. సో అవన్నీ ఎందుకు చూడబోతున్నామంటే మీరు తెలుసుకోవాలి ఇది పక్కాగా. సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఏవైతే SSC మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, 6th క్లాస్ టు 12th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్, ఇవన్నీ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, సో అవన్నీ ఫస్ట్ వచ్చేసి మనము కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలన్నమాట, కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీకు కేవలం ర్యాంక్ వచ్చింది, మీకు నీట్లో వచ్చేసి 600 కంటే ఎక్కువ ఎబో వచ్చినాయి మార్క్స్ అయినా కానీ మీకు ఇంపార్టెంట్ డేట్స్ తెలియకపోతే, మీరు కౌన్సిలింగ్కి వెళ్ళకపోతే మీకు సీట్ రానట్టే అనమాట. సో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే తప్పకుండా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకైతే పర్టికులర్ డే అయితే వస్తుంది. ఆ డే రోజున మీరైతే కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఈరోజు. సో మనకి తెలంగాణలో అండ్ ఆంధ్రాలో వచ్చేసి KNR UHS అండ్ వైఎస్ఆర్ UHS వాళ్ళకి మళ్ళీ సెపరేట్ కౌన్సిలింగ్స్కి మనం అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం చూడబోతున్న సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి వాళ్ళకు అప్లోడ్ చేయాలన్నమాట. సో లైక్ ఎలా అంటే స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసి వాళ్ళు అన్ని వెరిఫై చేసి, సో యు ఆర్ ఎలిజిబుల్ టు దిస్ అనేసి, అంటే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతున్నారు అండ్ అని వాళ్ళు వెరిఫై చేసేసి మీకైతే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో అలా ఉంటుంది పూర్తి ప్రక్రియ అనేది. సో మనకి మొత్తం ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి, సో ఎలా ఉంటుందంటే, ఇది ఎందుకు అంటే మాన్యువల్గా ఆఫ్లైన్లో ఉంటే కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే, డైరెక్ట్ మీరు ఇది ఏం చేయకుండా కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇది మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి, సో ఇంటి దగ్గర మీరు కంప్యూటర్లో మీరైతే స్కాన్ చేసుకొని సర్టిఫికేషన్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో గుర్తుపెట్టుకొని అందుకోసం అనేది మనం సర్టిఫికేట్స్ అనేవి చూస్తున్నాం. సో ఏమైనా సర్టిఫికేట్స్ కావాలి, ఇప్పుడు అప్లై చేసుకుంటే ఆన్ టైంకి ఏమొస్తాయి. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్కి తక్కువ డేస్ అయితే ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసుకోనికి. ఆ టైంకి మీరు ఈ సర్టిఫికేట్ లేవు, ఆ సర్టిఫికేట్ లేవు అంటే మాత్రం మీరే లాస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీకోసం అయితే ఈ లిస్ట్ అయితే రెడీ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏం అవసరం అంటే, సో అన్ని సర్టిఫికేట్స్కి వెళ్ళి మనకు మెయిన్గా అవసరం పడేది ఏంటంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా, నీట్ UG 2024 ర్యాంక్ కార్డ్. సో ఈ ర్యాంక్ కార్డ్ అనేది ఏంటంటే, మీకు నీట్లో మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటారు కదా, మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ వేరు, అంటే రిజల్ట్ అనేది జస్ట్ మీకు మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఏంటని కనిపిస్తాయి. తర్వాత వచ్చేసి వెబ్సైట్లోకి వెళ్ళి, ఇదివరకు చూసిన వెబ్సైట్లోకి వెళ్ళి సో మీరు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే సో ఏమవుతుందంటే, మీరు కౌన్సిలింగ్ టైంలో ప్రొవైడ్ చేసేది అంటే మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఈ ర్యాంక్ కార్డ్ ఇది నాది అని మీరు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఓకే ఇది మీదని తీసేసుకుంటారు. ఓకేనా? ఇది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇది మ్యాండేటరీ అనమాట. సో ఏం మ్యాండేటరీ అంటే కంపల్సరీగా స్టార్ మార్క్ ఉంటుంది అక్కడ, కంపల్సరీగా మీరు అప్లోడ్ చేయాల్సిందే ఇది. సో ఏదైతే మ్యాండేటరీ కాదన్నారనుకో, సో ఇఫ్ అప్లికేబుల్ అని ఉంటుంది అక్కడ, సో అది మనకు అవసరం లేదనమాట. సో అప్లోడ్ చేసినా చేయకపోయినా పర్లేదు.
సో ఉంటే అప్లోడ్ చేయొచ్చు, లేదంటే లేదు. సో ఫస్ట్ వచ్చేసి నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డ్ అయితే ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమో. మీరు 10th క్లాస్ ఎక్కడ కంప్లీట్ చేశారో, ఆంధ్ర అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎస్ఎస్సి మార్క్స్ మెమో, తెలంగాణ అయితే తెలంగాణకు సంబంధించినటువంటి 10th క్లాస్ మెమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో. సో ఇంటర్మీడియట్ మీరు ఎక్కడ చేశారో దానికి సంబంధించినటువంటి మెమో కూడా కంపల్సరీగా మీరు అయితే అప్లోడ్ చేయాలి. సో బోత్ ఇవన్నిటికి సంబంధించినటువంటివి 500 కేబీలో బిలో 500 కేబీ అయితే ఉండాలన్నమాట. సో అలా అయితేనే అప్లోడ్ అయితే తీసుకుంటుంది, ఓకేనా. సో అంత కంప్లీట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీరు ఏదో అనుకోకూడదు. బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి చూడండి, సో వీటిని మనం స్టడీ సర్టిఫికేట్స్ అని అంటాం. సో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అంటే 6th ఒక స్కూల్లో చదివి, 7th ఒక స్కూల్లో చదివి, 8th ఒక స్కూల్లో చదివి, 9th 10th ఒకే స్కూల్లో చదివినా కానీ, సో మీరు ఏ స్కూల్లో చదివినా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని స్కూల్స్కి సంబంధించినటువంటి కంబైన్డ్ అన్ని స్కూల్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. మీరు ఏ స్కూల్లోనైనా చదవండి, కానీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే కంపల్సరీగా ఉండాలి ఇవి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్. ఇంటర్మీడియట్ అనేది చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకే దగ్గర చదువుతుంటారు కాబట్టి, సో వాళ్ళకు ఒకటే స్టడీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారు. సో అలా మీరు ఇన్ కేస్ వేరే ఎక్కడ చదివి ఉంటే మాత్రం, సో వేరే ఫస్ట్ ఇయర్ది ఒక దగ్గర, సెకండ్ ఇయర్ది ఒక దగ్గర తీసుకొని, సో అన్నీ మీరైతే కంప్లీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నారు కదా. సో ఏం చేస్తారంటే మీరు ఒకే ఫైల్లో, ఒకే పీడిఎఫ్లో మీరు 6th క్లాస్ది, 7th క్లాస్ది, 8th క్లాస్ది, 9th క్లాస్ది ఇవన్నీ ఒకే ఫైల్లో ఒకే పీడిఎఫ్ రూపంలో పెట్టేసి మీరు సేవ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ సెపరేట్ అప్లోడ్ చేసుడు కాదు. సో ఫస్ట్ 6th, 7th, 8th, 9th, 10th ఒకే దాంట్లో పెట్టి అప్లోడ్ చేయాలి. లేదా మొత్తం అన్ని ఒకే స్కూల్లో చదివినారనుకోండి, మీకు ఒకటి ప్రొవైడ్ చేశారు. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఈ స్టూడెంట్ ఇక్కడ చదివారు అనేసి ఒకటే ప్రొడ్యూస్ చేశారు కాబట్టి, సో ఒకటే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇదన్నమాట. సో అందరూ ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ చాలామంది ఇలా చేశారు కాబట్టి నేను చెప్తున్నాను ముందే. సో అలా చేయకండి. మీరు ఇప్పుడు ఇది ఒకటే ఫైల్ కాబట్టి వాళ్ళు ఒకటే అడుగుతారు, ఒకే దాంట్లో చూస్తారు కాబట్టి మీరు ఒకే దాంట్లో అన్ని కంబైన్ చేసి పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఇందులో మీరు 6th క్లాస్ టు 10th క్లాస్ అన్నారు కదా, సో ఇందులో ఇంటర్మీడియట్ది రావద్దు. సో ఇంటర్మీడియట్ దానికి మళ్ళీ సెపరేట్గా ఆ 2 yearsది సపరేట్గా అప్లోడ్ చేయాలి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మ్యాండేటరీగా ఉండమని అయితే మీకైతే చెప్తున్నాను. సో ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మా ఫ్రెండ్స్కి ఇట్లా అయింది. సో వాళ్ళది నా ఫోటో బాగానే ఉంది కానీ మా ఫ్రెండ్స్ది చాలా బాగాలేదు. సో లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే ఏంటంటే ఏదో ఒకటి ఇద్దాం పర్లేదు అనేసి అనుకోకండి. సో మీరు ఇప్పుడు ఏదైతే ఫోటో అప్లోడ్ చేశారో, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేశారో, మీకు 4.5 years వరకు మీ ఎంబీబీఎస్ కావచ్చు, మీకు ఎందులో సీట్ వచ్చినా, నీట్లో ఎందులో సీట్ వచ్చినా కానీ అదే ఫోటో అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఎంటైర్ అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకు ఇదే ఫోటోగ్రఫీ ఉంటుంది కాబట్టి, సో మీరు ఎలాంటి తప్పులు చేయకండి. మంచి ఫోటో మళ్ళీ కావాలంటే ఇది అప్లోడ్ చేసే టైంలో, సో మీకు కౌన్సిలింగ్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో మీరు కొత్త ఫోటో, మంచి ఫోటో తీసి పెట్టుకోండి. సో అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చాలా మంచిగా పెట్టుకొని టై అది సూట్ అట్లాంటివి తీసుకొని దిగకండి. కొంచెం మంచిగా స్టూడెంట్ లాగే దిగండి, బట్ బాగుండాలి ఫోటో అన్నది. అది మళ్ళీ మీకు ఐడి కార్డులో వస్తుంది, మీ ప్రతి మెమో పైన అదే ఉంటుంది. అండ్ కాలేజీలో జరిగే ప్రతి దానికి అదే తీస్తారు కాబట్టి సో ఇబ్బంది అయితే అవుతుంది, బాగుండదు. సో మంచి ఫోటో దిగి మీరైతే పెట్టండి ఫ్రెండ్స్. మీకు అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకు ఇదే ఫోటో ఉంటుంది. ఫాలో తీసుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్. ఇది మీకైతే కంపల్సరీగా ఉండాలన్నమాట. వైట్ పేపర్ పైన బ్లాక్ పాయింటెడ్ పెన్తో పెట్టాలి, ఓకేనా. ఆధార్ కార్డ్ అయితే ఎవరికైనా ఉంటుంది. బోత్ సైడ్స్ ఇన్ కేస్ మీకు చిన్నది ఉంటే బోత్ సైడ్స్ అయితే కంపేర్ చేసుకొని ఒకే దాంట్లో పెట్టుకోండి, ఒకే ఫైల్లో, ఓకేనా. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉండకపోతే కొత్త తీసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అవసరం అయితే పడుతుంది కౌన్సిలింగ్ టైంలో, ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ 10 years అంటే 10 years అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో 10 years మీ దగ్గర ఉన్న పర్లేదు, లేదా కొత్త తీసుకున్నా పర్లేదు, ఓకేనా. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే మరొకటి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనమాట. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి. సో ఎవరైతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో, ఓసీ క్యాండిడేట్స్, సో వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ అయితే వర్తిస్తుంది. దీని ద్వారా తక్కువ మార్క్స్ వచ్చినా కానీ, సో లైక్ బీసీ వాళ్ళకి ఎంత వస్తుందో మార్క్స్, సో అంతతో వాళ్ళకి ఎంత వస్తే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కదా. సో ఇన్ కేస్ వాళ్ళకి మనం అనుకుందాం ఒక 520కి సీట్ వచ్చింది ఒక కాలేజ్లో బీసీ వాళ్ళకి, అదే ఓసీ క్యాండిడేట్స్కి రాదు.
కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అదే మార్క్స్కి ఒక 2-3 అట్లా అయినా కానీ వాళ్ళకైతే సీట్ వస్తుంది. సో ఈ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. అండ్ 2024 and 25కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే తీసి దగ్గర పెట్టుకోండి, ఓకేనా. లైక్ లేదంటే అప్లై అయితే చేసుకోండి. 2024 జాన్ తర్వాత తీసింది అయితేనే ఇక్కడ వ్యాలిడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. మైనారిటీ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్, ముస్లిం మైనారిటీ కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీ కావచ్చు, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే తీసి దగ్గర పెట్టుకోండి. అండ్ ఎన్సీసీ, ఇది స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనమాట. ఏది ఎన్సీసీ, సిఏపి, పిఎంసి, ఆంగ్లో ఇండియన్ అండ్ పీడబ్ల్యూడి, ఇది స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ఏంటి అంటే ఇది వీళ్ళకు సెపరేట్ కౌన్సిలింగ్స్ అయితే జరుగుతాయి, రెగ్యులర్ వాళ్ళతో కాదు, సెపరేట్గా మీకు కౌన్సిలింగ్స్ అయితే కండక్ట్ చేస్తారు, ఓకేనా. సో ఇవి కనుక మీ దగ్గర ఉంటే కనుక మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా, మీకు తక్కువ వచ్చినా కానీ లైక్ లాస్ట్ ఇయర్ పీడబ్ల్యూడి ఫిజికల్లీ వీకెండ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉన్నదో డిజబిలిటీ సర్టిఫికేట్, సో ఆ క్యాండిడేట్స్కి లాస్ట్ ఇయర్ వచ్చేసి చూసుకున్నట్టయితే సో వాళ్ళకి 190 మార్క్స్ కొన్ని కాలేజ్లో, లేదంటే 111 మార్క్స్ కొన్ని కాలేజ్లో వచ్చింది సీట్స్ అనమాట. సో మంచి కోర్స్లో, సో కోర్స్ నేమ్ తెలియదు కానీ 111కి అండ్ 190 అండ్ 150 అండ్ 160 అండ్ 220 ఇట్లా ఉన్న వాళ్ళకి ఓసీ క్యాండిడేట్స్కి అయితే 111కి అయితే వచ్చింది సీట్. సో నేను ఇది మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను. సో వచ్చింది కాబట్టి సో మీరు తప్పకుండా మీకు ఎలాంటి సర్టిఫికేట్ ఉన్నా మీరు తీసి దగ్గర పెట్టుకోండి. అండ్ ఇప్పుడు కనుక మీ దగ్గర మీరు చేస్తున్నారు, ఎన్సీసీ అయిపోయింది, మీ దగ్గర సర్టిఫికేట్ లేదు, సో అయిపోయింది కాబట్టి మీరు మళ్ళీ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. లైక్ ఏబీసీ అంటే ఉంటుంది కదా అందులో కేటగిరీస్, సో మీకు ఏది అయితే ఉంటుందో సో అది తీసి అయితే మీరైతే ఉంచేసుకోండి మీ దగ్గర, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే సో మీరు లోకల్లో ఉన్నట్టుగా మీకైతే ఒక సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తారు, లైక్ ప్రొవైడ్ అయితే చేస్తారు మీ సేవ నుంచి అయితే ఇదైతే అందుబాటులో ఉండి తీసుకోండి. సో ఇది ఏంటి అంటే మనకి ఇక్కడ మ్యాండేటరీ అని అయితే నేను చెప్పలేను, బట్ మీకైతే కౌన్సిలింగ్ టైంలో అయితే అడుగుతారనమాట. సో తీసి దగ్గర పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి అయితే ఉండాలి. ఎందుకు అంటే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్, మీకు స్కాలర్షిప్ రావాలి, మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి అంటే తప్పకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. అది కూడా కొత్తది, ఓకేనా. సో 2024 తర్వాత తీసుకుని మాత్రమే వ్యాలిడ్ అయితే అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ప్రతి ఇయర్ అయితే చేంజ్ అవుతుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పాతది తీసుకుంటే మాత్రం సెట్ అవ్వదు. సో నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, ఎవరి పేరెంట్స్ అయితే ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారో సో వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, మనకు తెలుసు కదా. టీసీ వచ్చేసి అయితే మీరు లాస్ట్ టైం ఎక్కడ కంప్లీట్ చేశారో, లేదంటే ఇప్పుడు మీరు డిగ్రీ కావచ్చు లేదా నర్సింగ్ కావచ్చు చేస్తున్నారు అనుకోండి. సో మీరు నీట్కి అయితే ఎగ్జామ్ రాశారు, సో నీట్లో వచ్చింది సీట్ వచ్చింది. సో అట్లాంటప్పుడు మీరైతే ఏం చేస్తారంటే ఇది డిస్కంటిన్యూ చేసినటువంటి టీసీ తీసుకున్నా పర్లేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్ ఎవరు తీసుకోవాలి అంటే సో ఇన్ కేస్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 1 or 2 years ఎల్టీ లాంగ్ టర్మ్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో మీకు ఎప్పుడైతే ఏ క్లాస్లో అయితే స్టడీ అయితే గ్యాప్ వచ్చిందో ఇయర్లో ఆ ఇయర్కి సంబంధించిన గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్, మీ మండల్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర అయితే తీసుకోవాలి. సో దీని గురించి స్పెషల్ వీడియో కావాలంటే నేను చేస్తాను. సో ఇదన్నమాట సో సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి వీడియో. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ వీడియో లెంత్ ఎక్కువగా చేయలేను, సో ఫర్ దట్ మీకు ఏదైనా సర్టిఫికేట్స్ ఇంకా పెండింగ్ కనుక ఉంటే సో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్, హ్యావ్ ఎ నైస్ డే.